ప్రయోజకుల్ని చేసి రాజకీయంగా నా తండ్రికి ఉన్నటువంటి రాజకీయ వర్గాన్ని నిలబెట్టినటువంటిది నా తల్లి. 15 సంవత్సరాలు నా తల్లి కూడా చిన్న వయసులో 18 ఏళ్ళకి పెళ్ళి అయిపోయింది. 36-37 సంవత్సరాల వయసుకి నా తండ్రి చనిపోయాడు. ఆ వయసులో నా తల్లి నన్ను నా అక్కని పెంచింది. అంటే వారిద్దరి మధ్య నా తల్లి నా అక్క మధ్యలోనే పెరిగా. రాజకీయంగా నాకు బాటలు వేసింది నా తల్లి. 10 సంవత్సరాలు ఆరోగ్యం బాగాలేకపోయినా ఆ రాజకీయ పార్టీకి సేవ చేసింది నా తల్లి. వారితో పాటు తర్వాత నా పెళ్ళయింది. నాకు పుట్టిన 2 బిడ్డలు ఆడపిల్లలు. అంటే నేను మొత్తంగా మహిళల మధ్య, అది నా కూతుర్లు కానివ్వండి, నా భార్య కానివ్వండి, మా అక్క కానివ్వండి, నా తల్లి కానివ్వండి, వారి మధ్య పెరిగినటువంటి వ్యక్తిని. నాకు మహిళల పట్ల ఏ రకమైనటువంటి గౌరవం ఉంటుందో నాకు కొత్తగా చెప్పాల్సినటువంటి పని లేదు. నా రాజకీయ పార్టీలో ఉన్నటువంటి నా సహచరులను అడిగితే చెప్తారు, మా పార్టీ నాయకులను అడిగితే చెప్తారు. కానీ నీలాంటి వాళ్ళకి అది అర్థం కాదు. నీకు నేను సంజాయిషి ఇవ్వాల్సినటువంటి పని అంతకన్నా లేదు. నీ పార్టీలో నాయకులు ఒక్కసారి వారి సహచరులు మాట్లాడినటువంటి మాటలు ఒక్కసారి చూడండి. ఏం చేస్తుందండి మీ మంత్రి? ప్రతిపక్షంలో మా ఇన్ఛార్జ్ మినిస్టర్ అప్పుడు ఆరోగ్య శాఖ మంత్రిగా ఉంటే చింతమనేని ప్రభాకర్ ఏం చేస్తున్నాడు మీ మంత్రి? మేకప్ వేసి తిరుగుతుందా అని చెప్పి మాట్లాడినటువంటి మాటలు. అంటే రజనీ గారిని అనేది మహిళలను అన్నట్టు కదా, మహిళా లోకాన్ని అన్నట్టు కదా, ఒక బీసీ మహిళలను అన్నట్టు కదా. అంటే నీకొక రాజ్యాంగం, మాకొక రాజ్యాంగం ఉంటుందా? స్వయంగా చంద్రబాబు నాయుడు గారు బామ్మర్ది లోకేష్ గారి ముద్దుల మామయ్య మాట్లాడినటువంటి మాటలు. అది వారికి ఉన్నటువంటి గౌరవం. అది మళ్ళీ ఒకసారి వినండి, ఇది కొంచెం అర్థం అవుతుందో కొంచెం క్లారిటీ వినండి.